యనమల రామకృష్ణుడు, ఫార్మర్ స్పీకర్, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఎక్స్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆయన రాసినటువంటి లేఖ చాలా చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఆయన చాలా దాడి చేసినట్టుగా కనిపిస్తుంది. కేవీ రావు ఆల్సో హ్యాజ్ నాట్ డన్ జస్టిస్ టు ది కేఎస్ఈజెడ్ లూజర్స్. కేవీ రావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే కేవీ రావు చుట్టూ కథ తిప్పుతున్నారు. కేవీ రావుని ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కేవీ రావు కేంద్రంగా కాకినాడ పోర్టులో కథ నడుపుతున్నారు. కేవీ రావు వాటాలని అరబిందో సంస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలో బెదిరించి లాక్కుంది అంటూ ఇప్పుడు ఒక కేసు నమోదు చేశారు. ఏపీ సిఐడి రంగంలో దిగింది. ఇప్పుడంతా కేవీ రావుని బాధితుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఏపీ సిఐడి కేవీ రావుకి అండగా నిలబడి అరబిందోకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న సమయంలో యనమల రామకృష్ణుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. యనమల రామకృష్ణుడు ఎంట్రీ ఇచ్చి కేవీ రావు ఆల్సో హ్యాస్ నాట్ డన్ జస్టిస్ టు ది కేఎస్ఈజెడ్ లోజర్స్ ఫ్రమ్ 100 crores to 1000 crores he కేవీ రావు మార్కెటెడ్ బై గివింగ్ ఏ ఫ్యూ బగ్స్ టు ది ఎఫెక్టెడ్ పార్టీ. అంటే నిర్వాసితులకి, భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి కేవలం ఫ్యూ బగ్స్, చాలా కొద్ది మొత్తంలో మాత్రమే ముట్టజెప్పి ఆయన 100 నుంచి 1000 కోట్ల రూపాయలు స్వాహా చేశారు, కాజేశారు, దక్కించుకున్నారు. ఇట్లా రకరకాల పదాలు ఏవైనా చెప్పచ్చు. కానీ సామాన్యులకి, రైతులకి, కేఎస్ఈజెడ్ బాధితులకి, కేఎస్ఈజెడ్ నిర్వాసితులకి అతి కొద్ది మొత్తం మాత్రమే ముట్టజెప్పి కేవీ రావు, ఆయన ఇంకా అందులో ఫస్ట్ పేజీలో కేవీ రావు చౌదరి అని కూడా రాశారు. కేవీ రావు చౌదరి భారీ మొత్తంలో గుంజుకున్నారు, భారీ మొత్తంలో లబ్ధి పొందారు, సామాన్య రైతాంగాన్ని మోసం చేసి వారికి కొద్ది మొత్తంలో ముట్టజెప్పి భారీగా లాభాలు గడించారు అంటూ కేవీ రావు మీద యనమల రామకృష్ణుడు నేరుగా ప్రస్తావించారు. ఇప్పుడు చంద్రబాబు అదే కేవీ రావు ఆధారంగా కాకినాడ పోర్టులో కథ నడుపుతున్నటువంటి తరుణంలో యనమల రామకృష్ణుడు ఈ లేఖాస్త్రాన్ని సంధించి అందులో కేవీ రావు మీద ఇలాంటి కామెంట్స్ చేయడం, ఈ రీతిలో ఆయన కేవీ రావు మీద దాడి చేయడం కీలకమైనటువంటి వ్యవహారం. ఆసక్తికరంగా కనిపిస్తోంది. యనమల రామకృష్ణుడికి తొలిసారిగా క్యాబినెట్ హోదా లేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గెలిచినా ఓడినా ఎప్పుడు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా ఆయనకి క్యాబినెట్ హోదా కొనసాగుతూ వస్తుంది. అధికారంలో ఉంటే మంత్రి లేదా స్పీకరు, ప్రతిపక్షంలో ఉంటే పిఎస్సి చైర్మన్ లేదా శాసన మండలిలో అపోజిషన్ లీడర్, ఇలాగ ఏదో ఒక పేరుతో యనమల రామకృష్ణుడు క్యాబినెట్ హోదా అనుభవిస్తూ వచ్చారు. అలాంటి యనమల ఇప్పుడు తుది అంకంలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అంటూ అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి ఆయన ఎగువ సభకు, రాజ్యసభకు వెళ్ళాలని గడిచిన 7-8 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. 2016-17 నుంచే రాజ్యసభ ఎన్నికలు ప్రతిసారి యనమల రామకృష్ణుడు పేరు వినిపిస్తుంది. కానీ ఆయనకి ఛాన్స్ రావడం లేదు. ఇప్పుడు కూడా రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు కూడా యనమల రామకృష్ణుడి పేరు ప్రస్తావనలో కూడా రావటం లేదు. ఆయనకి అవకాశం లేదని అంతా భావిస్తున్నారు. అలాంటి సమయంలో యనమల ఈ లేఖాస్త్రం ద్వారా చంద్రబాబు మీద తన అసంతృప్తిని బయట పెట్టుకున్నారా, తన అసహనాన్ని చాటుకున్నారా? కేఎస్ఈజెడ్ కేంద్రంగా కేవీ రావుని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కేవీ రావు కేంద్రంగా చంద్రబాబు మీదే యనమల రామకృష్ణుడు ఎదురుదాడికి దిగుతున్నటువంటి వ్యవహారం ఆసక్తికరంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. రాజకీయంగా యనమల రామకృష్ణుడు కాసింత దూకుడుగా వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన స్వతహా సిద్ధిగా ఇలాంటి వ్యవహారాల్లో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తారు. దూకుడుగా వెళ్ళడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించరు. ఎవరి మీద పెద్దగా దాడి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వరు. అలాంటి యనమల ఇప్పుడు నేరుగా చంద్రబాబునే టార్గెట్గా చేసుకుంది. చంద్రబాబు ఏ విషయంలో దూకుడుగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో అందులో అడ్డుకట్ట వేసేందుకు యనమల చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామమే కాకుండా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారంగా కూడా మనం చూడొచ్చు. కాకినాడ సెస్ బిగ్ షాట్స్, కంపెనీస్ గాట్ బెనిఫిట్స్, ఇట్ ఈస్ డ్యూ టు ది పర్చేజ్ ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫ్రమ్ బీసీ స్మాల్ ఫార్మర్స్ ఎట్ లోయర్ ప్రైసెస్. బీసీ, ఆయన బీసీ కార్డుని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అదే సమయంలో కేవీ రావు చౌదరి గాట్ ల్యాండ్ ఇన్ కేఎస్ఈజెడ్ who sold to GMR Vaisya for hundreds of crores,
who later sold to Aurobindo, బినామీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఫర్ నియర్లీ 4,000 crores. అంటే సామాన్య బీసీ రైతులకి కొద్ది మొత్తంలో చెల్లించి 100 కోట్ల రూపాయలని కేవీ రావు చౌదరి లబ్ధి పొందాడు. కేవీ రావు చౌదరి వైశ్య జిఎంఆర్కి, గంది మల్లికార్జునరావు సంస్థకి అమ్మేశారు 100 కోట్లకి. ఆ తర్వాత దాన్ని 4,000 కోట్లకి జిఎంఆర్ సంస్థ అరబిందో జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థకి కట్టబెట్టారు. అంటే 4,000 కోట్లు జిఎంఆర్ పొందితే, జిఎంఆర్ దగ్గర 100 కోట్లు కేవీ రావు పొందితే, అందులో కొద్ది మొత్తం చాలా స్వల్ప మాత్రమే అక్కడ బీసీ రైతులకి దక్కింది అంటూ యనమల రామకృష్ణుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంతేకాదు ఇక్కడ ఆయన చాలా క్లియర్గా, ఇఫ్ గవర్నమెంట్ డు నాట్ ఇనిషియేట్ యాక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ కోనా ఫారెస్ట్, ఐ రోట్ లెటర్స్ టు ది ఎన్జిటి చెన్నై, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. చాలా క్లియర్గా హెచ్చరిక, మీరు స్పందించకపోతే, గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోకపోతే, సమర్థవంతంగా వ్యవహరించకపోతే ఈ కేవీ రావు చౌదరి వీళ్ళందరూ సాగించినటువంటి భూదందా మీద, బీసీ రైతులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు సమగ్రమైన చర్యలు తీసుకోకపోతే నేను ఎన్జిటి చెన్నైకి లేఖ రాస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేస్తాను అంటూ యనమల రామకృష్ణుడు నేరుగా ముఖ్యమంత్రికి రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబుని యనమల రామకృష్ణుడు బెదిరిస్తున్నారా? యనమల రామకృష్ణుడు చంద్రబాబుని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? యనమల రామకృష్ణుడు ఏం చేయబోతున్నారు, ఏం ఆశిస్తున్నారు? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. తెలుగుదేశం పార్టీలో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. ఇప్పటికి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రస్తుతం తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు కడప జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా సుధాకర్ యాదవ్ తనయుడు ఏలూరు పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇట్లా యనమల కుటుంబీకులు పలువురు వివిధ పదవుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి యనమల చంద్రబాబును ఉద్దేశించి రాసినటువంటి లేఖలో ఎంత ఘాటైనటువంటి రీతిలో, ఇంత సూటిగా, ఇంత క్లియర్గా హెచ్చరిక చేస్తూ, బెదిరిస్తూ కేవీ రావు చౌదరి కేంద్రంగా సాగిస్తున్నటువంటి వ్యవహారం మాత్రం కీలకమైనటువంటి విషయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఎంతవరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది.